ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ వర్మ గారిని కలవాలి. న్యూరాలజిస్ట్ వర్మ గారా? అవునండి. ఇలా స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి, ఫస్ట్ క్యాబిన్ లోనే ఉంటారు. థ్యాంక్ యూ. నమస్తే డాక్టర్. నమస్తే, కూర్చోండి. చెప్పండి. నాకు బాగా కావాల్సిన అమ్మాయి 6 ఏళ్ల క్రితం యాక్సిడెంటల్గా గతాన్ని మర్చిపోయింది డాక్టర్. ఈ 6 ఏళ్లలో చాలా వరకు స్పృహ లేకుండానే ఉంది డాక్టర్. ఈ మధ్య డాక్టర్ స్పృహలోకి వచ్చింది, కానీ గతాన్ని మర్చిపోయింది. మీ గురించి నేను చాలా విన్నాను. ఇలాంటి వందలాది కేసులను డీల్ చేసి మీరు 100% సక్సెస్ అయ్యారనే మాట కూడా విన్నాను. యుఎస్ నుంచి మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను డాక్టర్ గారు. మీరు ట్రీట్మెంట్ చేస్తే ఆ అమ్మాయి మామూలు మనిషి అవుతుందని నమ్మకంతో ఉన్నాను డాక్టర్. అలాగే మిస్టర్ రాజు. రాజు, ఒకసారి పేషెంట్ని చూడాలి, అబ్జర్వేషన్లో ఉంచాలి. ట్రీట్మెంట్ ఇస్తాను, ఎంతగా రెస్పాండ్ అవుతుందో చూడాలి. ఖచ్చితంగా బాగు చేయగలనని ప్రామిస్ చేయలేను, కానీ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఈ మాట చాలు, రేపే అమ్మాయిని తీసుకొస్తాను. టుమారో మార్నింగ్ 11 o'clock తీసుకురండి. అలాగే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. డాక్టర్ గారు ట్రాక్ రికార్డ్ చూస్తే మాత్రం మందారం మామూలు మనిషి ఎలా అనిపిస్తుంది. మందారం మామూలు మనిషి అయితే దీపక్ విజయాంబికలు అంతు చూడొచ్చు. చెప్పు రాజు. అమ్మాయి గారు, మందారానికి గతం గుర్తుకొచ్చేలా చేసే డాక్టర్ గారు ఒకరున్నారని చెప్పాను కదా. అవును రాజు. ఆ డాక్టర్ గారు ఈరోజే ఇండియాకి వచ్చారు. ఇప్పుడే ఆయన కలిశాను. నిజమా రాజు? రూప ఏంటి ఇంత హ్యాపీగా మాట్లాడుతుంది? అయితే మన మందారంకి గతం గుర్తుకొస్తుందంటావా రాజు? వద్దు వద్దు వద్దు, నన్ను చంపదు. హండ్రెడ్ 100% వస్తుంది అమ్మాయి గారు. రావాలి రాజు. మందారంకి గతం గుర్తుకు రావాలి. అత్తయ్య దీపక్ల బండారం బయటపడాలి. నాన్నకి ఎవరేంటి అని తెలియాలి రాజు. రేపు ఎవరికీ తెలియకుండా మందారాన్ని నేను బయటికి తీసుకొస్తాను. హాస్పిటల్కి తీసుకెళ్దాం రాజు. ఈ రూప రాజు ఇద్దరు కలిసి మా అంతు చూసేలా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మందరాన్ని గడప దాటనివ్వకూడదు. దొంగతనంగా తీసుకురాకండి అమ్మాయి గారు. పెద్దయ్య గారికి తెలిస్తే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. మందారం గతం గుర్తుకు రావడం పెద్దయ్య గారికి అభ్యంతరం కాదు కాబట్టి పెద్దయ్య గారికి చెప్పే తీసుకురండి. అప్పుడు విజయాంబిక దీపకులు తెలిసినా ఆపకుండా ఉంటారు. గుడ్ ఐడియా రాజు. నాన్నకి చెప్పే మందారాన్ని తీసుకొస్తాను. రేపు ఉదయం 11 o'clock కల్లా మీరు హాస్పిటల్లో ఉండాలి అమ్మాయి గారు. అలాగే రాజు. రేపు హాస్పిటల్ దగ్గర కలుద్దాం. బాయ్ రాజు. బాయ్ అమ్మాయి గారు. మామయ్యని అడిగితే వద్దు అని చెప్పరు. మేము అడ్డు చెప్పడానికి మామయ్య ఊరుకోరు. అలా అని మందారం బయటికెళ్తే గతం గుర్తు తెచ్చుకొని లోపలికి వచ్చేలా ఉంది. అదే కనుక జరిగితే మందారాన్ని పొడిచింది నేను మమ్మీ అని అందరి ముందు చెప్పేస్తుంది. ఏదో ఒకటి చేసి మందారాన్ని హాస్పిటల్కి వెళ్లకుండా ఆపాలి. చెప్తా. మందారాన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి. ఎలాంటి అడ్డంకులు రాకుండా నువ్వే చూడాలి బాబా.
సీసీ కెమెరాలు ఆఫ్ చేశాను. సమయానికి సెక్యూరిటీ వాళ్ళు కూడా టీ తాగడానికి వెళ్ళినట్టున్నారు. వాళ్ళు వచ్చేలోపే మన పని పూర్తయిపోవాలి. రూపా, మందారం, మీ టైం అస్సలు బాగోలేదు. ఈ టైం బాంబుకి బలి కాబోతున్నారు. మీకు తోడుగా ఈ డ్రైవర్ గాడు కూడా వస్తాడులే. అరే దీపక్, మావయ్య. అక్కకి ఎలా ఉంది? ఓకే మావయ్య, రాత్రంతా మంచిగా నిద్రపోయింది. ఇంకా నిద్ర లేవలేదు. మందారం, మందారాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తావా రూపా? అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనివ్వను. రా మందారం. నానా, మందారం గతం గుర్తుకు తీసుకొచ్చే అవకాశం వచ్చింది. మీరు ఒప్పుకుంటే మందారాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను నాన్న. అదేంటి రూపా, డాక్టర్స్ అందరూ మందారం ఆరోగ్యం గురించి ఆల్రెడీ చెప్పేశారు కదమ్మా. డాక్టర్లు కుదరదు అంటేనే కదా ఆయుర్వేదం ప్రయత్నించాం. అవును బాబాయ్, కానీ ఇలాంటి ఎన్నో కేసులని డీల్ చేసి 100% సక్సెస్ రేట్ ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ వర్మ గారు యుఎస్ నుండి నిన్నే వచ్చారని తెలిసింది. ఆ డాక్టర్ గారిని సంప్రదిస్తే మందారానికి కూడా గతం గుర్తుకొస్తుందని చిన్న ఆశ బాబాయ్. అవును బావగారు, మన రూప అంత నమ్మకంగా చెప్తోంది. ఒకసారి పంపిస్తే రూప నమ్మకాన్ని కూడా గౌరవించినట్టుంటుంది. నాకు గతం గుర్తొస్తే కనీసం నా గురించైనా తెలుస్తుంది కదా పెద్దయ్య. మందారం, నువ్వు హాస్పిటల్కి వెళ్ళకుంటే కనీసం నీ ప్రాణాలైనా మిగులుతాయి. హాస్పిటల్కి బయలుదేరితే మాత్రం మీ ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.